హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి మూవీ హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్ని బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 2 కాన్సెప్ట్ పోస్టర్లను రిలీజ్ చేయక రెండు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఆల్రెడీ 2 షెడ్యూల్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. శరవేగంగా ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే జరుగుతుందనమాట. అయితే బాలకృష్ణ ఈ మూవీలో 2 లేదా 3 పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తుంది. 1980 నాటి పొలిటికల్ నేపథ్యంలో ఈ మూవీ రాబోతుందనమాట. అలాగే 3 హీరోలు నటిస్తున్నారు. వారిలో ఇద్దరైతే ఆల్రెడీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. వారిద్దరు ఎవరంటే చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల్ల, వీరిద్దరూ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ వచ్చేసి త్రిష లేదా ప్రేమని, వీరిద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మెయిన్ విలన్గా బాలీవుడ్ స్టార్ అయిన బాబీ డియోల్ని తీసుకున్నారు. అలాగే మరొక బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నట్లుగా మనకి న్యూస్ అయితే వినిపిస్తుంది. గతంలో మంచి హీరో సునీల్ శెట్టి తను ఎన్బికే 109 మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట. అలాగే రాశి కూడా నటిస్తుందన్నమాట. అంటే క్లారిటీ అయితే లేదు, బట్ న్యూసే కాబట్టి అఫీషియల్ అప్డేట్ అయితే కాదు ఫ్రెండ్స్. విలన్ భారీగా రాశి నటిస్తున్నట్లుగా, తన పాత్ర నెగిటివ్ షేడ్లో ఉండే పాత్ర అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మరొక హీరో సీనియర్ హీరో అయిన రాజశేఖర్ కూడా ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్ పాత్ర వచ్చేసి బాలయ్య ఫ్రెండ్గా అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. అంటే 1980 నాటి పొలిటికల్ నేపథ్యంలో రాబోతుంది కాబట్టి పెద్ద బాలయ్యకు ఫ్రెండ్గా రాజశేఖర్ పాత్ర ఉంటుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి చూడాలి బాబీ కొల్లి ఎన్బికే 109 మూవీకి ఎలాంటి హిట్ ఇస్తారనేది మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే మరింత హైప్ అయితే పెరిగిపోతుంది అనమాట ఈ మూవీపై. మరి చూడాలి బాబీ కొల్లి ఎన్బికే 109 మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.